హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పోహా లడ్డు. అదేనండి, అటుకుల లడ్డు. దీన్ని చాలా ఈజీగా, చాలా త్వరగా మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల అటుకులు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. చూస్తున్నారు కదండి, ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇవి బాగా ఫ్రై అయితే క్రిస్పీగా వస్తాయి. వీటిని ఫ్రై చేసుకోవడానికి నెయ్యిని కానీ నూనెని కానీ ఏమీ వేయనవసరం లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి బాగా హీట్ అయ్యి కరిగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోండి. వీటిని ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువగా కావాలి అంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 10 to 12 వరకు వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు కొబ్బరి కూర వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఇది కొంచెం కరిగి మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అటుకులు, వాటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లం అనేది ఈ అటుకుల పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా ఉండలనేవి లేకుండా మిక్స్ చేసుకోండి. కావాలంటే ఈ బెల్లాన్ని గ్రైండర్లో వేసుకుని కూడా మెత్తగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక ఇది ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అటుకుల పౌడర్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇది కొంచెం వేడిగా ఉంది కదండి, నేను అందుకే గరిటెతో కలుపుతున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఉండ అవ్వట్లేదు కదండి, కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవడం. ఈ పోహా లడ్డు చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాగే మొత్తం మా పిండి అంతటినీ కూడా ఉండలుగా చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పోహా లడ్డు రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సలహాలు, సూచనలను కూడా మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.